वजीर आईटी और बल्दी नजमनास के तारक रामाराव ने स्ट्रेटेजिक नाला डेवलपमेंट प्रोग्राम के तहत शहर हैदराबाद के हल्के असेंबली अमरपेट के नालाकुंटा रत्नानगर में वाक़ ब्रिज पर 68 करोड़ रुपए की लागत से तामीर किए जाने वाले रिटर्निंग वाल की तामीर के लिए संग बुनियाद रखा। इफ्तिताई तकरीब में अरकान असेंबली के वेंकटेश, एम गोपाल, रुकने कानून साज कौंसल एस वानी देवी, डिप्टी मेयर एम श्रीलता, शोभा रेड्डी, जीएचएमसी अहदेदारों के अलावा दीगर मुकामी टीआरएस कायदीन और कारकुनों की कसी तादाद मौजूद थी। इस मौके पर मुनाक़दा तकरीब से खिताब करते हुए रियासती वजीर के तारक रामाराव ने कहा कि हुसैन सागर सरपुल्स नाले गुज़िश्ता साल अक्टूबर में जबरदस्त बारिश से बह गया था, जिसकी वजह से अवाम को मुश्किल सूरत हाल का सामना था, जिस पर उन्होंने मुकामी अफराद से इस मसले पर बात की, जिन्होंने इस मसले के हल के लिए 12 किलोमीटर तवील रिटर्निंग वाल की तामीर की तजवीज पेश की। उन्होंने कहा कि पानी को घरों में दाखिल होने से रोकने का वाहिद हल रिटर्निंग वाल है। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव ने इस मसले का मुस्तकिल हल निकालने की हिदायत दी थी। केटीआर ने कहा कि प्रोजेक्ट का पहला मरहला 858 करोड़ रुपए से शुरू किया गया था। स्ट्रेटेजिक नाला डेवलपमेंट के तहत तमाम जोन्स में नाले की तौसी की जा रही है। उन्होंने कहा कि दीवार की तामीर अक्टूबर तक मुकम्मल कर ली जाएगी। మీ అందరి మీద కూడా ఉంటది స్థానికంగా ఉండే కార్పొరేటర్లు గాని స్థానికంగా ఉండే గౌరవ ఎమ్మెల్యేలు గాని మీకు అన్ని రకాలుగా కూడా సహకరిస్తారు। జిల్లా మంత్రి గారు ఉన్నారు, వారు కూడా మీకు అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు దయచేసి మీరు కూడా ఎవ్రీ 10 days ఒకసారి రివ్యూ చేసి టేకప్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా। 400 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది, కానీ ముఠా గోపాల్ గారు విజ్ఞప్తి చేసినారు, అన్న నాలా మీద ఏదైతే చేసి టేకప్ మీరు తీసుకున్నారో మంచి కార్యక్రమం, కానీ పేదలు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం వల్ల నాలాను ఉన్నట్టుగానే ఉంచి కొన్ని చోట్ల ఎక్కడైతే మేము చేస్తా ఉన్నాం। కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి, మిత్రులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని వేగంగా అయ్యేందుకు అందరూ కూడా చొరవ చూపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా పుట్టంలో ఉండే మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి। మంచి పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు। జై తెలంగాణ। ఈరోజు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు। ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా టీఆర్ఎస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి ఆదేశాలతో మరియు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈరోజు 68 కోట్లతో మూసి సర్ప్లస్ నాలాకు రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది। దాంట్లో 35 కోట్లు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో రిటైనింగ్ వాల్ ఖర్చు పెట్టడం జరుగుతుంది। అదేవిధంగా అంబర్పేటలో ఉండే ఫ్లైఓవర్ నిర్మాణం ఏ దశలో ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది। అందరు అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వచ్చే సంవత్సరం 2023లో నూతన సంవత్సరం। नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।